ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కళ్ళల్లో ఉండగా ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం ఆ కుటుంబాల ఆశలను అడియాసలు చేసింది. అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, మాక్లూర్, దర్పల్లి, దల్వాయి మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాసులు తడిసిపోయాయి. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు అల్లాడిపోయారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు మీద కల్లాలపై పోసిన రాసుల కిందకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసింది. కళ్లంపై పలుచగా పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. అలాగే ధాన్యం నింపిన సంచుల కిందకు నీరు చేరాయి. వర్షానికి కొంతమేర ధాన్యం తడిసింది. అకాల వర్షం అన్నదాతల్లో అనునిత్యం ఆందోళన రేకెత్తిస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ధాన్యం తడుస్తుందో అన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత సంవత్సరం కంటే ధాన్యం దిగుబడి కొంత పెరిగిందని సంతోషించి క్షణకాలం కాకముందే ఈ పరిస్థితి దాపురించడంతో దేవుడిపై భారం వేయడం తప్ప మరేం చేయలేని పరిస్థితి నెలకొందంటూ వాపోయారు. ధాన్యం కళ్ళలో ఆరబోసి 20 రోజులైనా తమ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నా మరోవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు, కళ్ళాలు, రోడ్లపై ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లాలో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.